మామిడి పండ్ల సీజన్ మొదలైందో లేదో కల్తీ రాయుళ్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. నోరూరించే మామిడి పండ్లను విషతుల్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అధికారులు నిర్వహించిన దాడుల్లో టన్నుల కొద్దీ కల్తీ మామిడి పండ్లు బయటపడటం ఇప్పుడు నగరవాసులను భయాందోళనకు గురి చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆసిఫ్ నగర్ ప్రాంతంలో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. బాటా సింగారం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన సుమారు 7 టన్నుల మామిడి పండ్లను కృత్రిమంగా అత్యంత ప్రమాదకరమైన ఇథలిన్ రసాయనాలతో పండిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా 350 ట్రేలలో నిల్వ ఉంచిన ఈ విషపూరిత పండ్లను స్వాధీనం చేసుకున్నారు. లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న ఈ ముఠాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక గోషామహల్ విషయానికి వస్తే ఇక్కడ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. డైమండ్ రైప్ అనే ఇథలిన్ కెమికల్ను విచ్చలవిడిగా వాడుతూ 200 కేజీల పండ్లను పండిస్తున్న వ్యాపారిని పోలీసులు పట్టుకున్నారు. FSSAI నిబంధనల ప్రకారం ఒక ట్రేకి 5 ప్యాకెట్లు మాత్రమే వాడాలి. కానీ ఇక్కడ ఏకంగా 6 ప్యాకెట్లు వాడుతూ పండ్లను త్వరగా పండిస్తున్నారు. ఇటువంటి కెమికల్ పండ్లు తింటే వాంతులు, విరేచనాలు, చివరికి శ్వాసకోశ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మామిడి పండ్లు కొనేటప్పుడు జాగ్రత్త. పండు మొత్తం ఒకే రంగులో ఎక్కడా మచ్చలు లేకుండా నిగనిగలాడుతూ ఉంటే అది కెమికల్తో పండిన పండు అని అనుమానించండి. పండ్లను తినే ముందు కనీసం గంట సేపు నీటిలో నానబెట్టడం మర్చిపోకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి వారిని కూడా అలర్ట్ చేయండి. नहीं बैठ सकते, थोड़ा प्रॉब्लम